in theaters May 10th, and that's the trailer of Krishnamma. Please, ఇంకా మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు, మీ ఇష్టం. నేను తీసుకొస్తాను. I'll get it. ఇచ్చిపేట ఇచ్చబడేస్తాం. ఇటు ఇచ్చేయండి, పర్లేదు, ఇటు ఇచ్చేయండి. థ్యాంక్ యూ. పర్లేదు. అంతరాయానికి చింతిస్తూ పద్యాన్ని అనే సాహసం చేస్తాను. అహో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడై వటవృక్షమును పోలి ప్రేక్షకుల మది వ్యాపించువాడు, నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీరవుండై కదలువాడు, విశ్వవిఖ్యాతుడై విజయ తేజస్వి అయి తెలుగు తల్లికి కీర్తి తెచ్చువాడు, అసమాన కృషితోడ ఆత్మశక్తిని కల్గి కోట్ల మందికి స్ఫూర్తి గూర్చువాడు, సకల దేవతా తత్వ విజ్ఞాతయగుచూ స్థిర తపస్విగా పాత్ర పోషించువాడు, అట్టి తారక రాముని అభిరుచించి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి, పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి. వాగ్ధాటి ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యంబును నవ్య దివ్య నటనా పాండిత్యమున్ ఠీవియున్ యావత్ భారతమందే కాదు కనగా యావత్ ప్రపంచంబునందే యౌవారికి నందమూరికి వలే నందమూరికి వలే ఇట్లీ రీతి సత్కీర్తిగా ఆ పెద్దాయన్ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవండి. ఇందాక భయం తడబడుతోంది, ఉత్తుతి నటన అంతా అర్థమైపోయింది. ఇంత స్టేజ్ ఆర్టిస్ట్ మీరు అసలు ఇందాక అంత కొట్టడానికి వచ్చినట్టు ఉందండి. లేదండి, లేదు. నేను నిజంగా అంటే తెలుగుదనానికి చిరునామా, తెలుగువాడి పొగరు పౌరుషం అయిన నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడే ఉంచుకోమంటారా? ఇక్కడే పక్కనే కో యాంకరింగ్ అంట చేసేయండి. వద్దా? ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఆ పద్యానికి, ఆ వాచకానికి, ఆ ఎక్స్ప్రెషన్స్కి సూపర్ అండి కళ్యాణ్ గారు, సూపర్ నిజంగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసుకుందాము. వి హ్యావ్ అథీరా అండ్ అర్చన అయ్యర్. సో ప్లీజ్ వెల్కమ్. ఇలాంటి మూవీస్లో ఐ షుడెంట్ సే హీరోస్ హీరోయిన్స్ అలా చెప్పకూడదేమో. ఐ షుడ్ అడ్రస్ యాజ్ ఆర్టిస్ట్ బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అలాగే పోర్ట్రే అవుతుంది. ఎస్, అర్చన అయ్యర్ అండ్ అథీరా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు బట్ ఐ విల్ ట్రై.
ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మన స్పెషల్ గెస్ట్ రాజమౌళి సార్, గోపీచంద్ సార్, అనిల్ సార్, కోరటాల శివ సార్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ అస్. కృష్ణమ్మ ఈజ్ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిలిం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గెటింగ్ రిలీజ్డ్. అండ్ నాకు ఈ అవసరం ఇచ్చినందుకు మన డైరెక్టర్ గోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కోరటాల శివ సార్, కాలభైరవ సార్, your music was so amazing. Among all of the songs, Emotundo is my favorite song. And my 3 movie distributors, Prime Show Entertainments, thank you for distributing our movie. And my co-stars, Satya sir, you're truly an inspiration to newcomers like us. And Archana, కృష్ణ, లక్ష్మణ్ గారు, కీర్తి, విఘ్నేష్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అర్చన. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం వచ్చినందుకు, ఇంతసేపు ఉన్నందుకు. ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ది లెజెండరీ డైరెక్టర్స్ హూ ఆర్ హియర్. సో ముందుగా రాజమౌళి సార్. సో నేను యాక్చువల్లీ ఒక చిన్న ఇది చెప్తాను. ముంబై నేను వెళ్ళినప్పుడు అక్కడ కాలపీలా అని ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటారు. సో క్యాబ్స్ ఉంటాయి అక్కడ. నేను జనరల్గా తెలుగు సినిమా మాట్లాడినప్పుడు వాళ్ళు తెలుగు సినిమా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. అప్పుడు వచ్చారు సార్ మీరు. ఈగా అనే సినిమాతో నార్త్ ఇండియాకి పరిచయం చేశారు, బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు, RRRతో ఇంటర్నేషనల్గా పరిచయం చేశారు, ఆస్కార్ని ఆస్కారంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా రావడం, మీ ఆధ్వర్యంలో ఇలా కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కొరటాల శివ సార్, మీరు అర్థాన్ని అందంగా చూపించిన వ్యక్తి. మీరు ఒక మీనింగ్ఫుల్ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా చూపించవచ్చో అది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. మీ అండర్లో వర్క్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గోపీచంద్ సార్, సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో మీరు ఇండస్ట్రీలో మాలాంటి న్యూ కమర్స్కి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అనిల్ సార్, అందం కాదు ఆనందం ముఖ్యం అనే ఒక దీంతో మీరు చాలా చాలా మంచి మూవీస్ని మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. గోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోయింటే పద్మ అనే క్యారెక్టర్కి మీనింగ్ ఉండేది కాదు. అండ్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ వర్కింగ్ ఫర్ కృష్ణమ్మ. సో May 10th అండి, చాలా ప్యూర్ అయిన ఆనెస్ట్ అయిన సినిమా, ఇష్టపడి కష్టపడి తీసిన సినిమా మీ అందరి ముందు రాబోతుంది. మన తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మంచి సినిమాని సపోర్ట్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు. మీరు మా సినిమాని చూస్తారని, బాగా ఆదరిస్తున్నారని అనుకుంటున్నాం. మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు, మా ముందు మీరున్నారు, మీరే తీసుకెళ్ళాలి మా సినిమాని. సో థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఆల్ ఆన్ May 10th. ఏమిటో అర్చన, మీరు మాట్లాడుతుంటే నాకు ఒక యాంకర్ మాట్లాడుతున్నట్టు అనిపించింది. వా, కానీ సూపర్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అతీరా. థ్యాంక్ యూ. మీరు అసలు అర్థం కారయ్యా. అధీరానేమో లవ్ యూ అంటారు, అర్చననేమో అక్క అంటారు. ఇక్కడితో ఆపేద్దాం, కాసేపు ఆగితే నన్నేమంటారు. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు మన సత్యదేవ్ గారిని సినిమాలో ఎమోషనల్ సీన్స్లో యాక్ట్ చేయడం చూసాం, ఇంటెన్స్ యాక్టింగ్ మనం అంతా చూసాం. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మీ అందరి కోసం సత్యదేవ్ గారు ఒక పవర్ఫుల్ యాక్ట్ చేయబోతున్నారు ఇన్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. రెడీయా? ఓకే, వెళ్ళిపోదాం ఇంకెందుకైతే. సత్యదేవ్ గారు, ఇరికిచ్చే సమయం అనుకోవద్దు ప్లీజ్. మీ సినిమాకి ఇక్కడ 4 డైరెక్టర్స్ వచ్చి కూర్చున్నారు కదా. సో ఒక్కొక్కళ్ళ మూవీలోంచి ఒక్కొక్క డైలాగ్ ఇప్పుడు మేము ప్లే చేయడం జరుగుతుంది. అది మీ స్టైల్లో
మరొక్కసారి మీరు ఇక్కడ వాళ్ళ ప్రెజెన్స్లో దాన్ని మీరు రిక్రియేట్ చేయాలి. ఓకే ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అండ్ విల్ స్టార్ట్ విత్ గోపీచంద్ మల్లేని గారు. గోపీచంద్ మల్లేని గారు సినిమాలోంచి ఒక డైలాగ్ అమ్మా, ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. అది డైలాగ్. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారే, కొంచెం రెడీ చెప్పేయాలండి. చెప్పేయాలండి. కూర్చొని చెప్తారా అండి అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్? కెమెరా ముందు ఎంతైనా యాక్ట్ చేస్తాను కానీ ఇలా అంటే కొంచెం కష్టం. మీకు ఇంకొకసారి చూస్తారా? చెప్పేస్తానండి. చెప్పేస్తారా? చెప్తా వస్తుంది 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 వస్తుంది. ఇంకోసారా? ఇంకొకసారి అంటే చూపించండి ప్లీజ్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను. అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాను. ఓకే, గోపి గారి డైలాగ్ 2 సార్లు చూశాక చెప్పారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలోంచి ఒక డైలాగ్ వస్తుంది. ఓకే రెడీ? డైలాగ్ ఆన్ ది స్క్రీన్. ఇది 3 సార్లు చూడాలేమో. కాదు, కాదా? ఫస్ట్ ఏదో చెప్పా. ఒకసారి ఇంకొకసారి. ఇక్కడ దాకా చాలంట. అక్కడ వరకు చాలా. భయపడేవాడే బేరాలకు వస్తాడు, మంతర్ బేరాలు లేవమ్మా. నిజంగానే బేరాలు లేవా కృష్ణ గారు? ఇచ్చి పడే. ఓకే, ఇప్పుడు కొరటాల శివ గారి మూవీ డైలాగ్ చూద్దాము. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు కొరటాల శివ గారు. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసుండదు, అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇది ఒకసారి చూడగానే చెప్పేశారు అసలు. దేవరా సూపర్. అండ్ ఇక ఇప్పుడు మన రాజమౌళి గారి సినిమా డైలాగ్ ఏమొస్తుందో నాకు కూడా తెలియదు, కొంచెం ఈజీది రావాలని కోరుకుందాం. డైలాగ్ ప్లీజ్. ఇది మధ్యలో కట్ చేస్తే సార్ ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్, సో కట్ చేయడం కుదరదు. చెప్తే ఫ్యాన్స్ కొడతారండి, అది నేను చెప్పకూడదు. ఆ సెకండ్ పార్ట్, సరే ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ పార్ట్ చెప్తానండి, ఆ సెకండ్ పార్ట్ ప్రభాస్ అని నేను చేయలేను. అది వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారంలోకి ఎగబడితే అంతేనండి, అక్కడ వరకు చాలు. దాని తర్వాత మీకు మ్యూజిక్ కావాలంటే కాలభైరవ్ గారు రెడీగా ఉన్నారు. ఆ వెనకాల ఆ స్కోర్ కాదు, ఆ సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. చెప్తావా? ఒకసారి ప్లే చేయండి, సెకండ్ పార్ట్ చెప్తాడంట. ప్లీజ్. చెప్పాలి కదండి. కాదు, నేను డైలాగ్ చెప్పమన్నాను, నేను ఇస్తా మ్యూజిక్. నా కెపాసిటీలో అంతే చేయగలుగుతానండి. ఆయనకు వచ్చింది ఆయన చేసేసారు. ఓకే, ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ కి వాళ్ళ రియాక్షన్ అడుగుదాం. ఫస్ట్ ఎవరిని అడగమంటారు? మీ ఇష్టం, మీ ఇష్టం చెప్పండి. పక్కనే ఉన్నారు రాజమౌళి గారిని అడిగేద్దాం. సార్
సత్య ఆల్వేస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10 out of 10. ఓకే శివ గారు. సత్య చెప్పడంలో విచిత్రం ఏం లేదు, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ కాబట్టి ఆటోమేటిక్గా చెప్పేస్తాను. మీరు ఫుల్ మార్క్స్. ఫుల్ సినిమా చూపించి చెప్పమన్నా చెప్పేస్తాడు సత్య. ఓకే గోపి గారు. ఇప్పుడు మా చీఫ్ 10 వేసాక మేము 10 వేయాల్సిందే. మా చీఫ్ 10 వేస్తారు కాబట్టి మేము 10. ఓకే సో ఫుల్ మార్క్స్ వచ్చేసాయి అండ్ ఈ టాలెంట్ షోని ఇక్కడతో ఆపేసి మన నెక్స్ట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఐ ఇన్వైట్ మచ్చ రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రవి గారు. ఈ కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్ వీ హ్యావ్ రవి గారు హియర్. ఈ సినిమాలో మీరు కూడా యాక్ట్ చేశారా? రాజమౌళి గారికి నమస్కారం సార్. మిత్రులు గోపి గారికి, అనిల్ గారికి, శివ అందరికీ నమస్కారం. కృష్ణమ్మ కథ నాకు ముందే తెలుసు. నాకు కృష్ణ గారు ఒకసారి చెప్పారు, శివ గారు కూడా ఒకసారి చెప్పారు. చాలా మంచి కథ, పెయిన్ ఉన్న కథ, నిజాయితీ గల కథ, నిజంగా జరిగిందేమో అనిపించే కథ. అలాంటి కథలో ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే నిజంగా యాక్టర్స్ కంటే పాత్రలే బాగా కనిపిస్తున్నాయి. ఇవి ఈ క్యారెక్టర్, ఈ యాక్టర్ అని చూపించడం కంటే కథ కనిపిస్తుంది. ఎంతో పెయిన్ ఉంది. సినిమా చివరి దాకా వీళ్ళు బయటపడతారా లేదా అని ఫస్ట్ నుంచి చివరి దాకా హోల్డ్ చేస్తుందేమో అనిపించేంత గొప్ప ట్రైలర్ ఇది. అలాగే సత్య, టు బి ఆనెస్ట్, మేము చాలాసార్లు కొలాబరేట్ అవుదామని ట్రై చేస్తాం. ఈ కొత్తగా ఏదో ఆలోచిస్తున్నాం కూడా. ఈజ్ ఏ యాక్టర్ పార్ ఎక్సలెన్స్. చాలా మా ఎమోషన్స్ని ప్యూర్గా చెప్పే యాక్టర్ అతను. అతనికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే అరుణాచల్ క్రియేషన్స్ నాకు చాలా దగ్గరైన సంస్థ. నా ప్రీవియస్ ఫిల్మ్ జవాన్ ప్రొడ్యూస్ చేశారు కృష్ణ గారు. అండ్ కృష్ణ గారు నేను చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. దానికి ఆయన ఎంత మంచి ప్రొడ్యూసరు, ఎంత ప్రొడ్యూసర్ అంటే తక్కువలో తీయటం, తొందరగా తీయటం కంటే కూడా డైరెక్టర్కి ఏం కావాలంటే ఇస్తూ తీయటం ఇంపార్టెంట్. అలాంటి ప్రొడ్యూసర్స్లో ఒక మంచి ప్రొడ్యూసర్ కృష్ణ గారు. సో అలాంటి మంచి ప్రొడ్యూసర్ ద్వారా వస్తున్న సినిమా అని గోపాలకృష్ణ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారని డెఫినెట్గా అది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్, కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తున్నారంటే ఆయన సినిమాల్లో ఉన్నంత నిజాయితీగా, నిక్కచ్చిగా ఆయన ప్రొడక్షన్ కూడా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. అండ్ ద బ్యూటిఫుల్ గర్ల్స్, వాళ్ళు ఇక్కడ మాట్లాడిన తీరు బట్టి అర్థమవుతుంది ఎంత బాగా చేస్తుంటారు వాళ్ళ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ అండ్ మై డియర్ ఫ్రెండ్ కాలభైరవ, మీ సినిమా, మీ నాన్నగారి సినిమాలు పోస్టర్ మీద కీరవాణి గారు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ని చూసి వెళ్ళేవాళ్ళం. మీ సినిమాలు కూడా అలా చూస్తున్నాం, మీ పాటలు కూడా అలా వింటున్నాం. త్వరలో ఇళయరాజా గారి లాగా మీకోసం సినిమా థియేటర్కి జనం రావాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కృష్ణమ్మ సినిమా ద్వారా డైరెక్టర్గా డెబ్యూ అవుతున్న కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కలిసి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాని. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కొరటాల శివ గారు ఫస్ట్ టైం ఒక సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ ద డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్, ప్లీజ్. హాయ్ అండి, డెబ్యూటెంట్ డైరెక్టర్ కాబట్టి కొంచెం కంగారు పడి మాట్లాడతాను. ఎక్కువ అంత కంఫర్ట్గా ఉండదేమో, అడ్జస్ట్ అయ్యానండి సార్. కథ శివ గారు చెప్పినప్పుడు కథ పాత్రలో ఇన్నోసెన్సీ ఉంది గోపాల్, కథలో నిజాయితీ ఉంది, కథలో నిజాయితీ ఉంది. సినిమా సౌండ్ చేస్తే చాలే, కంగారుగా ఉంది కొంచెం. కథలో నిజాయితీ ఉంది, దీన్ని ఇలాగే స్క్రీన్ మీదకి ఎక్కిచ్చేసి వెనకమాల ఏమన్నా నేను చూసుకుంటా అన్నారు. అన్నట్టుగానే ఈరోజు వరకు మాతో నిలబడి ఆ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ని మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మన భారతీయ సంస్కృతిలోనే నదుల్ని ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం, అమ్మలుగా ఫీల్ అవుతుంటాం. గోదావరి గట్టు నుండి వాళ్ళు గోదావరమ్మ అంటారు, గంగా నది నుండి వాళ్ళు గంగమ్మ అంటారు. అలాగే మా కిష్టోటి నుండి వాళ్ళు అందరూ కృష్ణమ్మ అంటారు, కానీ కృష్ణ అని విడిగా అనరు. సో ఆ నదిలాగే ఆ నదొడ్డున పెరిగిన మా వించిపేట భద్ర కూడా అనేక మలుపులు తిరుగుతూ అతని జీవితం వెళ్తూ ఉంటుందండి. అందుకనే ఈ టైటిల్ అనుకున్నాం. సో ఇదంతా
రేపు మే 10 తర్వాత మీరు చూశాక అంటే కొన్ని కళ్ళతో చూసి ఆస్వాదిస్తే వచ్చే ఫీలు మాటల్లో చెప్తే పల్సన్ అవుతుందేమోనని ఎక్కువ మాట్లాడతలేదు. అందుకే రేపు 10 తర్వాత మీరు చూసిన తర్వాత మరిన్ని సందర్భాల్లో మేము మాట్లాడే అవకాశం మాకు వస్తుందని నమ్ముతూ ఈ సినిమా మే 10న మీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు దాకా మేము యూట్యూబ్లో మా కంటెంట్ మొత్తం చూసుంటారు, సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్స్ కానీ. అందులో ఏమాత్రం హానెస్టీ కనిపించినా దయచేసి రేపు సినిమాకి వచ్చి చూడండి నచ్చిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, ఆల్ ద బెస్ట్. ఎస్, డెఫినెట్గా 10వ తారీఖు తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ వినాలి మేము మీ దగ్గర నుంచి. ఎలాగో జనాలు కూడా ఎక్కువ మాట్లాడతారు కాబట్టి సినిమా గురించి. అండ్ ఎస్, ఇప్పుడు అంటే ఇందాక సత్యదేవ్ గారికి 10 on 10 వేస్తారు నలుగురు డైరెక్టర్స్ కూడా. సత్యదేవ్ గారు మీ మార్కులు చూడగానే నాకు క్వశ్చనీర్ పంపించారు సార్ మిమ్మల్ని అడగమని. సో యాక్చువల్గా ఆయన అడగాలి కానీ నా మీద వేసేసారు ఆయన. సో ప్లీజ్ ఒక్క క్వశ్చన్ మీరు నలుగురు ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్కి. ఈ సినిమా అంతా కూడా ఫ్రెండ్షిప్ అండ్ రివెంజ్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ యువర్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకున్న 2 బెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ నలుగురు ఆన్సర్ చేయాలి ఇది. సో ఫస్ట్ టేక్ ఎవరు? ఓకే, గోపి సార్. అంటే నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం అంటే కష్టం, కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళలో అనిల్, శివ గారు, రవి, రాజమౌళి గారు ఫ్రెండ్ అంటే కంటే మెంటార్ అంటే అలా బెస్ట్ అదే. ఓకే, అనిల్ గారు? సో నాకంటే సాయి అన్న ఫ్రెండ్ ఉన్నాడు. సో అపార్ట్ ఫ్రమ్ హిమ్ అంటే గోపి అండ్ వంశీ అన్న, వంశీ పైడిపల్లి. సో దిస్ బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు మీ. శివ గారు, మీ 2 ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటే నాకు మా దేవర ప్రొడ్యూసర్ సుధాకర్ అండ్ బివిఎస్ రవి. ఓకే, కలిసి చదువుకున్నాం అందరం. ఓకే, రాజమౌళి సార్? అంటే తారకన్ ఫ్రెండ్ అనలేను, నాకు తమ్ముడు టైపు. ఓకే. సాయి, కొరపాటి సాయి గారు అండ్ శోభు యార్లగడ్ గారు, ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఈగా అండ్ బాహుబలి, ఇద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సూపర్. ఎన్టీఆర్ గారు తమ్ముడు అంట, మీరేమో ఫ్రెండ్ దాంట్లో అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు కలిస్తే, మీ డైరెక్టర్స్ అయిపోయి ఇంత బిగ్ అయిన తర్వాత ఇప్పుడు కలిస్తే ఎలా స్పెండ్ చేస్తారు? మీరు వేరే ఫ్లోలో ఉన్నారా ఇవాళ? అనిల్ గారు ప్లీజ్. వాళ్ళు వస్తే ఫస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు అడగకూడని చాలా అడుగుతారు. సో అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడం. ఏమడిగారండి మిమ్మల్ని? అవన్నీ చెప్పుకోలేము. ఓకే, గోపి గారు? అంటే నా స్కూల్ ఫ్రెండే ఇప్పుడు నాతో ఉంటున్నాడు. అంటే వాడు ఉన్నప్పుడు నేను అడుగుతూ ఉంటాను మన వాళ్ళందరూ ఎలా ఉన్నారని. అంటే మిస్ అవుతూ ఉండను, ఎప్పుడు మా వాళ్ళని కలిసినట్టే ఉంటాను. యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. ఫైన్. శివ గారు? సినిమా కబుర్లు తప్ప మిగిలిన అన్ని కబుర్లు మాట్లాడుకుంటాం. ఇది ఉత్తమమైన పని అసలు. ఓకే, రాజమౌళి సార్? అంటే నా స్కూలింగ్ కొవ్వూరు అండి, గోదావరి పక్కన. మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గోదావరి వాళ్ళు. ఫుడ్ పెట్టి చంపేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. కరెక్టే. సార్ వి నో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? అన్ని రకాల స్వీట్స్ అండి. స్వీట్స్. బా, ఓకే, నైస్. నెక్స్ట్ క్వశ్చన్, వీడు ఉన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ నుండి బయటపడ్డాను రా బాబు అన్న ఒక్క ఫ్రెండ్. మీ క్వశ్చన్లకు అసలు వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు. అనిల్ గారు, అలా ఒక్క ఫ్రెండ్ లైక్ సేవియర్. అంటే కళ్యాణ్ రమనే చెప్పొచ్చు, ఎందుకంటే సో పటాస్ ఫిల్మ్ ఫస్ట్ ఇయర్ కాబట్టి, లేకపోతే కెరియర్ లేదు కదా. ఆ ఫస్ట్ ఫిలిం బ్యారియర్ క్రాస్ చేయించేశారు. ఓకే, గోపి గారు? నెక్స్ట్ నేను రవితేజ. ఇదిగో ఇలా కాపీ పేస్ట్ లేదు, జెన్యున్ గా చెప్పాలి ప్లీజ్. నిజంగా ఇప్పుడు నా ఫస్ట్ ఆపర్చునిటీ అక్కడే వచ్చింది కదా, అక్కడి నుంచే కదా బయటకు వచ్చాను. ఓకే, రవితేజ గారు. శివ గారు? మరి బయటపడేంత సిచ్యువేషన్ నేను రాలేదు జీవితంలో. మరి నన్ను బయట సిచ్యువేషన్ నిజంగా అంత హ్యాపీగా జరిగిపోయింది. అంత మరి బయట వేసేంత సిచ్యువేషన్ రాలేదు ఇంకా. ఓకే, ఫైన్. రాజమౌళి గారు, మీకు అలా ఎవరన్నా ఉన్నారా, అబ్బా ఇతను ఉన్నాడు కాబట్టి బయటపడ్డానని? అంటే బయట పడ్డం ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ అండి. బట్ ఫస్ట్ సినిమా నాకు డైరెక్షన్ ఛాన్స్ రావడానికి, స్టూడెంట్ నెంబర్ 1 ఛాన్స్ రావడానికి
రైటర్ పృథ్వీతేజ రైటర్ ఆ సినిమాకి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సూపర్. టు ఫినిష్ విత్ బెజవాడ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? యా ఆబ్వియస్లీ కనకదుర్గ గుడి గుర్తొస్తుంది. రాజమౌళి గారు చెప్పింది కాకుండా మీరు ఇంకోటి చెప్పాలి. బెజవాడ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? విజయవాడ ఊరు పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? టక్మని నాకు బ్యారేజ్ గుర్తొస్తుంది. బ్యారేజ్. ఓకే, గోపి గారు? అంటే విజయవాడ అంటే నాకు కనకదుర్గమ్మ గుర్తొస్తుంది. అది ఆల్రెడీ సార్ చెప్పేశారు. అదే నేను ఎప్పుడు వెళ్ళినా కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తా, విజయవాడ వెళ్తే. ఓకే.